సీఎం జగన్ పైన దాడి జరిగిన తర్వాత చికిత్స అనంతరం ఆయన తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇక సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇక గుడివాడ శివారు నాగరవప్పలోడు మేమంతా సిద్ధం సభ జరగనుంది. సభ తర్వాత ఇవాళ రాత్రి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర జగన్ బస చేయనున్నారు. సీఎం జగన్ పైన దాడి జరిగిన తరువాత చికిత్స అనంతరం ఆయన తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 3:30 వరకు గుడివాడ శివారు నాగరవప్పాడులో మేమంతా సిద్ధం సభ జరగనుంది. ఇక సభ తర్వాత ఇవాళ రాత్రి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర జగన్ బస చేయనున్నారు. రైట్, ఈ యాత్రకు సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ దాడి జరిగిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత సీఎం జగన్ అయితే ఆ యాత్ర మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? యాత్రకు సంబంధించి అలాగే జగన్ కి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి మనం గుడివాడలోనే ఈరోజు మధ్యాహ్నం సభ ఏదైతే బహిరంగ సభ జరగబోతుందో ఆ సభా వేదిక వద్దే ఉన్నాము. అయితే కేసరపల్లి క్యాంపు ఎక్కడుందో, అంటే బస ఎక్కడుందో అక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 9:30 గంటలకి తను మళ్ళీ ఒకరోజు విరామం తర్వాత తిరిగి పునఃప్రారంభించినటువంటి ఆ క్యాంపు దగ్గర నుంచి కూడా పునఃప్రారంభించడం జరిగింది. అయితే ఉదయం 9:30 గంటల నుంచి కూడా ఆయన యథావిధిగా, అంటే ప్రతిరోజు ఎలాగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించేవాళ్ళు అదేవిధంగా బస్సు యాత్రను ప్రారంభించారు. అయితే విజయవాడ సింగ్నగర్లో జరిగినటువంటి డాబాకొట్ల రోడ్లో జరిగినటువంటి ఈ రాయి దాడి ఘటన తర్వాత ఇటు ఈసీ ఎన్నికల సంఘం ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలాంటి రోడ్ షోల నిర్వహణలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం కానీ వహించొద్దు, పోలీసులు చాలా పకడ్బందీగా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కూడా ఈ రోడ్ షోని నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల్లో భాగంగానే పూర్తిగా ఉదయం క్యాంపు దగ్గర నుంచి మొదలైనటువంటి ఏదైతే ఈ రోడ్ షో ఉందో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ రోడ్ షో కంటిన్యూ అవుతూ వస్తుంది. అంతేకాకుండా నగరంలో రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఇరువైపులా ఉంటూ ఉంటారో ఇరువైపులు ఉండేటువంటి ప్రజలకి సంబంధించినటువంటి కొన్ని బారిగేట్లు ఏర్పాటు చేయడం, జనసందోహం ఎక్కువ ఉన్న చోట లేదంటే జనాలు ఎక్కువ ఉంటున్నారు అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు జనసందోహం ఎక్కువ ఉంటున్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ జనసందోహం ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో కూడా కొంతవరకు అంటే రోడ్డు కంటిన్యూషన్లో అయితే రోప్ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు. కానీ జనసందోహాలు ఎక్కువ ఉండే చోట మాత్రం పూర్తి స్థాయిలో ఆ బారిగేట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బారిగేట్స్ దాటి రాకుండా ఎటువంటి అసాంఘిక సంఘటనలు ఎలాంటి జరగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా సభాస్థలి వద్ద కనుక మనం చూసినట్లయితే కనుక గతంలో జరిగేటువంటి సభలు దానికన్నా భిన్నంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎప్పటిలాగానే ఒక ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ మీద నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ కూడా నడుస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే మేమంతా సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటాయో అదే ఏర్పాట్లు చేశారు. కానీ ఈసారి మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన, అంటే ఎవరు వస్తున్నారు ఎలా వస్తున్నారు అనేది మీద ఇటు సెక్యూరిటీని పెంచడమే కాకుండా ఏదైతే
ఈ బ్లజర్స్ ఉంటాయో ఏది ఆ చెక్క బ్లజర్స్ ఉంటాయో అన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉండేటువంటి వేదిక నుంచి చాలా దూరంలో అంటే కేవలం విఐపీలు, పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యులు ఉండడమే కాకుండా ఇతరులు ఎవరో కూడా ఆ గ్యాలరీకి దగ్గరలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9:30 గంటలకి కేసరపల్లి నుంచి ఈ యాత్రని ప్రారంభించారు. ఉదయం మధ్యాహ్నం 3:30 గంటలకి గుడివాడ చేరుకున్నారు. 3:30 తర్వాత గుడివాడలో ఇక్కడ బహిరంగ సంఘంలో ప్రసంగించున్నారు. మళ్ళా తిరిగి ఇదే రూట్ నుంచి ఇటు జంక్షన్ వెళ్ళి జంక్షన్లో కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఆ దారిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఆయన టచ్ చేస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇటు పుట్టగుంట నుంచి కూడా పూర్తి స్థాయిలో మరొకసారి రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో పెద్ద ఎత్తున జనానికి అభివాదం చేస్తూ వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఈసారి అంటే డే టైం రోడ్ షోనే కాబట్టి దానికి సంబంధించిన పోలీసు భద్రత కూడా అదే విధంగా కంటిన్యూ అవుతూ వస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక రోడ్ షోకి ఉండేటువంటి ఇరువైపులు ఎవరైతే ఈ కార్యకర్తలు అభిమానులు వస్తున్నారో వాళ్ళు ఎక్కడా కూడా బారిగేట్స్ దాటి రాకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత, రైట్, దాదాపు ఎంతమంది జనం పోగయ్యే అవకాశం ఉందంటారు ఈ సభకు సంబంధించి? ఎందుకంటే ఇంత ముందుకు చూసుకుంటే ప్రజాదరణ కూడా ఎక్కువగా ఉంది, దానివల్లే ఇలా అయింది అనేసి అని చెప్పి వేరే ప్రతిపక్ష పార్టీ మీద కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈసారి జనం అంతా ఎంత వరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే మనం గ్రౌండ్ కెపాసిటీని చూస్తే దాదాపుగా ఈ గ్రౌండ్లో 30 నుంచి 40 వేల మంది ప్రజలు, కార్యకర్తలు కానీ అభిమానులు కావచ్చు, మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు దాదాపు 30 నుంచి 40 వేల మంది మాత్రమే ఈ గ్రౌండ్ కెపాసిటీగా కనిపిస్తుంది. అయితే ఈ గ్రౌండ్కి కొంత ఖాళీ స్థలం అంటే వెహికల్కి ఏర్పాటు చేస్తున్న కొంత ఖాళీ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అయితే ఈ గ్రౌండ్ మొత్తం మీద ప్రజలు అంటే ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఈ గ్రౌండ్ మొత్తం కూడా కూర్చోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంచారు. అయితే గ్రౌండ్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే లోపలికి ఆ సభావేదికకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోడ్ షోకి సంబంధించినటువంటి ఏదైతే మనం గతంలో సంఘటన జరిగినటువంటి సందర్భం ఉందో ఆ టైంలో కొంత కరెంటు పోవటము, అంతేకాకుండా రోడ్ షో నిర్వహించేటప్పుడు పెద్ద ఎత్తున ఇరువైపుల జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆ రోడ్ల మీద చేరి ఉండడం కూడా కొంత ఎవరు ఏంటి ఎటు నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐడెంటిటీ చేయలేనటువంటి పరిస్థితి, కొంత కరెంటు కోతల వల్ల కూడా అలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని కరెంటు వైర్లు కూడా బొస్సుకి తగిలేటువంటి పరిస్థితులు ఉంటే కూడా కొంత పవర్ను కూడా కట్ చేయడం, ఇలాంటి అనేక అంశాలను కూడా గతంలో మనం సంఘటన తర్వాత చూసాము. అయితే అలాంటి సంఘటనలు ఏంటి పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చినప్పటికీ కూడా ఈ జన సమీకరణ పోగడే క్రమంలో పూర్తిగా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా వచ్చేటువంటి ప్రజలు ఎవరు ఎందుకు వస్తున్నారు, ఈ సభకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసే ఆ సభా వేదిక లోపలికి పంపించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన దృష్ట్యా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మమత, రైట్, అలాగే ఈ సభలో ఎలాంటి ప్రసంగం ఉండే అవకాశం ఉందంటారు? సీఎం జగన్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ప్రసంగం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైట్, థ్యాంక్ యూ.